నేను కొన్ని రీల్స్లో చూశాను, తుమ్మి పూలు పెడితే శివయ్యకు చాలా మంచిదని. ఇంకా ఈ పూల కోసం అయితే ఒక 4-5 డేస్ నుంచి అయితే వెతుకుతూ ఉన్నా. బయటకు వెళ్ళినప్పుడల్లా సడన్గా నిన్న కనిపించిన మేకప్కి వెళ్ళి వస్తుంటే ఇంకా అవి తీసుకొని వచ్చి ఈరోజు పూజకు పనికొస్తాయి అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టి దాచిపెట్టిన. కార్తీక మాసంలో వచ్చిన మొదటి సోమవారం అని చెప్పేసి పొద్దుగాల 3ంటికి లేచిన గుడికి వెళ్దామని ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని సన్లైట్ రాకముందే గుళ్ళో దీపాలు ముట్టించుకోవాలని నేను మా ఆయన అయితే ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత గుడికి అయితే వెళ్ళాను. ఇంకా రెగ్యులర్గా వెళ్ళే గుడే పిల్లల మరి టెంపుల్. నాకు అక్కడ వెళ్తేనే మనశ్శాంతి అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. లోకల్లో వెళ్దామని చెప్పేసి ఫస్ట్ అనుకున్నా, దూరం కదా జర్నీ, టైం వేస్ట్ అవుతుంది, సన్లైట్ వస్తుంది అని చెప్పేసి. కానీ మళ్ళీ ఎందుకో బండి తీసేటప్పుడు అయితే లోకల్ అనుకున్నా, కానీ బండి మాత్రం మళ్ళీ శివయ్య టెంపుల్కి వెళ్ళింది పిల్లల మరి. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత అయితే భలే ఫీల్ ఉంటుంది అసలు. ఇంకా అక్కడికి వెళ్ళి కింద నేల మాత్రం కొంచెం వాటర్ వేసి తుడిచి ముగ్గు పెట్టి పసుపు కుంకుమ వేసి 9 తమలపాకులు 9 ప్రమిదలు చేసుకొని దీపారాధన అయితే చేసిన. అట్లనే ఒక ఉసిరికాయ దీపం కూడా దేవుని దగ్గర ముట్టించిన. నాకైతే మంచిగా అనిపించింది, ఎందుకంటే ఈరోజు గుళ్ళో ఫస్ట్ దీపారాధన చేసింది నేను చేస్తుంటే తర్వాత ఆడవాళ్ళు వచ్చి నాతో పాటు పక్కన వాళ్ళు కూడా దీపారాధన చేసుకోరు. ఫస్ట్ చేసింది నేనే కాబట్టి నాకు ఎందుకో బాగా అనిపించింది. ఈరోజైతే చాలా హ్యాపీ. నేను ఇంట్లో దేవుడికి కొబ్బరి దీపం పెట్టుకున్న, తుమ్మి పూలతో పూజ చేసుకున్నా, ఇంకా గుళ్ళో కూడా దీపారాధన చేసిన. అది సన్లైట్ రాకముందే. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది.